శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ్ నివాసి అయిన రతన్జీ వాడియా మౌలా సాహెబ్ అను యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్యమైన రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనే వాణిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలుగజేసునో వర్ణించదము. ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా ఉండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నయూ మధురంగా ఉండును. వారి జీవితము మూర్తి భవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకొని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపంగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించవలెనని ఆయన ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించింది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందవలెను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయాన్ని, దాని ముఖ్యోద్దేశాన్ని అయిన మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి అందించుకొనుము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహనం చేసుకొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడ్ పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడ్లో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండెను. బయటకి చూచుటకు చాలా సంతోషంగా కనిపించేవాడు. కానీ లోపల వాస్తవంగా అట్లు ఉండేవాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖంగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మాలు చేయవాడు. బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండేవాడు. అందరికీ అన్ని విధాలా సహాయం చేయుచుండేవాడు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడు అని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతము వలె, గ్రంథము లేని బ్రాహ్మణ్ణి వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను, కళావిహీనంగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గూర్చి చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లనుకొనెను: భగవంతుడు ఎన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానం కలుగచేయడా అని. మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారం నందు రుచి కోల్పోయెను. రాత్రింబవలు తనకి పుత్ర సంతానము కలుగునా లేదా అనే ఆతురతతో ఉండేవాడు. దాసగణ మహారాజు నందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగణ మహారాజుని కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాసగణు అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాని దర్శించమనెను. బాబా ఆశీర్వాదము పొందమనెను. సంతానము కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళటానికి నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసెను. బాబా పాదాల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను: కష్టదశలో ఉన్నవారు అనేక మంది నీ దర్శనానికి రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదాలను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకమునిచ్చినంతలో తనకి
రూపాయల 14 ఇంతకు పూర్వమే ముట్టి ఉండనని, కాన మిగిలిన రూపాయి 2 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగిలి ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా పాదాల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగచేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగణకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యంగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. తమకు అంతకుముందే రూపాయల 14 ముట్టినవని బాబా ఆడిన మాటలకి అర్థమేమని దాసగణ్ణి అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు రూపాయల 14 ఎట్లు ముట్టెను అని దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికి దాని వివరం అంతయు తట్టెను. మౌలా సాహెబును మహాత్ముడు రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చెను. నాందేడులో మౌలా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగాని ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా రూపాయల 14 ఒకట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమైనది. వారు షిరిడిలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండేది. లేనిచో మౌలా సాహెబ్కిచ్చిన రూపాయల 14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానానికి రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చాయను. కొద్దికాలం పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతులు ఆనందానికి అమితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండో వివాహము చేసుకొన్నచో పుత్ర సంతానము కలుగనని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండో భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికి అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించెదము. బాబా తమని చూడ్డానికి వచ్చిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొంట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేని యందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకు అడుగువలెను? వారు ధనమును ఏల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనిడి వారు కారు. కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకునేవారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమియూ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కాని కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చేసేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనానికై గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుతున్నది. దేవుని పూజ యందు నాణము అవసరమైనచో యోగుల పూజలో మాత్రము ఏల ఉండరాదు. శాస్త్రాలలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురిని దర్శించడానికి పోనప్పుడు రిక్తహస్తాలతో పోరాదు. నాణ్యము కానీ డబ్బు కానీ సమర్పించవలను. ఈ విషయంను గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అనే అక్షరాన్ని బోధించెను. ఈ అక్షరం వలన దేవతలు దమమును అవలంబించినని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందించుకొనుట. మానవులు ఈ అక్షరాన్ని దానముగా గ్రహించారు.
రాక్షసులు దీన్ని దయ అని గ్రహించారు. దీనిని బట్టి మానవులు దానము చేయవలెననే నియమం ఏర్పడింది. తైత్తరీయోపనిషత్తు దానము మొదలైన సుగుణాలను అభ్యసించవలేనని చెప్పుతున్నది. దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణకువతోనూ భయముతోనూ కనికరంతోనూ చేయవలెను. భక్తులకు దానమును గూర్చి బోధించడానికి, ధనమందు వారికి గల అభిమానాన్ని పోగొట్టడానికి, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషము ఉన్నది. బాబా తాము పుచ్చుకొని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లు అనేక మందికి జరిగను. దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడసి అనే ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండటం చేత ధనం ఉంచుకొను సంగతిని తీసి బాబా ముందు కుమ్మరించి తిని అనియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనానికి ఎట్టి లోటు లేకుండాననియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వాల్సిన అవసరం లేదను అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మనమని ప్రొఫెసర్ జీజీ నార్కేని అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినను లేదన్ను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుండి నేర్చుకొనిన విషయాలను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మనమని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాకులకు అర్థం చెప్పెను. తన 6 శత్రువులను అంటే కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుతూ ఉండేవారు. ఆ మరుసటి ఉదయానికి బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరాల కాలము వేల కొలిది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనినను మహాసమాధి చెందినాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానాన్ని త్యాగాన్ని నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు కాదు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండేవారు. బాబా అడిగినచో ఇచ్చేదా అనుకునే వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనేవారు. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉంటుంది. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ అధికులు కానీ అందరూ బీదలని కానీ దక్షిణ అడిగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దాన్ని మర్చినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునేమనేవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనేవారు. లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనేవారు. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుతూ ఉండేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుండి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెడుతూ ఉండేవారు. మిగతా దాన్నంతయు పేదలకు దానము చేస్తూ ఉండేవారు. 50 రూపాయలు మొదలుకొని 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానం చేస్తూ ఉండేవారు. షిరిడి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులు అన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి.
ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫెని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అంటుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకాలు రెండు గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు. అందు ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించడానికై బాబా వీరిని నియమించను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయి గృహానికి పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమునందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలమునందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమాలకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.